నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో చాలా భారీగానే నమోదైంది పోలింగ్ శాతం. సో మరి ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది, ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు ఇది భారీ మెజారిటీ అంతా మాకే వస్తుంది అని చెప్పి భావిస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం అయితే భారీ మెజారిటీతోనే నమోదైంది. ఆల్మోస్ట్ 81% చేంజ్ అంటున్నారు. ఆల్మోస్ట్ 82కి దగ్గరలో ఉంది. మరి ఇంత భారీ మెజారిటీ అంతా కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు ఇదంతా మాకే వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఎవరి వైపు చూస్తుంది అంటారు ఆ భారీ మెజారిటీ అంతా? ఏ పార్టీ వైపు? అంటే సాధారణంగా భారీ మెజారిటీ అనేది ఏ పార్టీకైనా యాంటీ ఇన్కంబెన్సీని సూచిస్తుంది. సో ఆ రకంగా చూసుకుంటే డెఫినెట్గా ఇది తెలుగుదేశం కూటమికి అడ్వాంటేజ్. నెంబర్ 1. నెంబర్ 2, ఈసారి ఓటింగ్ శాతం ఎలా ఉంది, ఇంత ఓటింగ్ శాతం ఎందుకు వచ్చింది, ఇంత భారీగా ఓట్లు ఎందుకు పోల్ అయ్యాయి, ఇది కూడా ఒక చెప్పుకోదగ్గ అంశం మనకి. బికాజ్ మనం మొత్తం ఓవరాల్ ఇండియాలో ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో కావచ్చు, 1955 నుంచి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, ఇది హైయెస్ట్ మెజారిటీ. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక రికార్డ్ బ్రేక్ చేసింది. తర్వాత ఎన్నికల సంఘం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, వాళ్ళకు కూడా ఇది ఒక రికార్డ్. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఈ రకంగా జరగటం అనేది వాళ్ళకి ఇది పెద్ద విషయం. సో మన అందరినీ కూడా అభినందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని, యువతని మనం అభినందించాలి. ఎట్ ద సేమ్ టైం కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, విధుల్లో పాల్గొన్న అందరినీ కూడా మనం వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయాలి. తర్వాత విషయానికి వస్తే, ఫస్ట్ మనకు అసలు ఎందుకు ఓటింగ్ శాతం ఎట్లా స్టార్ట్ అయింది, ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్తో మనం చూసుకుంటే వాళ్ళల్లో ఉన్న ఆ యాంటీ ఇది గవర్నమెంట్ మీద ఉండే ఆ వ్యతిరేకత, వాళ్ళు ఖచ్చితంగా మేము తెలుగుదేశం కూటమికి వేశాము అని ముందే చెప్పారు. సో అక్కడ స్టార్ట్ అయింది మనకి. అంటే ఇది ఎట్లా మనం చెప్తాము తెలుగుదేశం కూటమికే, వై నాట్ జగన్మోహన్ రెడ్డి అన్నదానికి మాట్లాడుకుంటున్నాం. తర్వాత సజ్జల గారు ఆ రోజు పోలింగ్ జరిగే రోజు సాయంకాలం ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి 1:30కి తగ్గదు మాకు అన్నాడు. ఆయన కట్ చేస్తే నెక్స్ట్ డే ఏమన్నాడు, పోలీసులు మాకు సహకరించలేదు, ఈసీ సహకరించలేదు అని నిందలు వేయడం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళకి విషయం తేట తెల్లమైంది. ఎప్పుడైతే పోలింగ్ సరళి మారిందో, ఎప్పుడైతే మహిళలు పెద్ద ఎత్తున సాయంకాలం నుంచి వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారో, సజ్జల గారి వాయిస్లో చేంజ్ కనిపించింది, రాగం మారింది అక్కడ. తర్వాత 1 by 1 ఒక్కొక్క మినిస్టర్ కూడా అంటే బయటకు వచ్చారు. మీకు గుర్తుంటే అంబటి రాంబాబు ఒక్కళ్ళే రీపోలింగ్ అడిగాడు. మొహం మాడిపోయి, అసలు ఒకప్పుడు వాళ్ళు ఎంత ఇదిగా, ఎంత ఫెరోషియస్గా అసలు ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడే విధానం, యూజ్ చేసే వర్డ్స్, బూతులు కావచ్చు, అవంతా అవేమీ లేవు. రోజా గారు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టేసుకుని ఒక వీడియో విడుదల చేసేసి, నా ఓటమికి ఫలానా వాళ్ళు కారణం, మా వైసీపీ వాళ్ళే కారణం అని ఆవిడ అసలు రోజా అంత అంటే ఆవిడ నటనని పండించింది అక్కడ. ఇక వంగా గీత గారు మనకు తెలుసు, నన్నే గాజు గ్లాసు గుర్తుకు ఓటేయమంటాడా, నన్ను గుర్తించలేదు, నేను ఇక్కడ క్యాండిడేట్నని ఆవిడ అంటుంది. సో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయారు. ఎందుకు వచ్చింది ఇది? మీరందరూ మీ నియోజకవర్గాల్లో చేసిన తప్పిదాలే మీకు ఈరోజు ఇటువంటి గతిని పట్టించాయి. ఇప్పుడు మీరందరూ తాడేపల్లి చుట్టూ తిరుగుతూ, జగన్మోహన్ రెడ్డి చుట్టూ భజనలు చేస్తూ అదే లైఫ్ అనుకుని 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఎవడికి వాడు ఇష్టానికి సంపాదించుకుని అక్రమంగా అన్యాయాలు చేసి దోచుకుని ఎవరి నియోజకవర్గాన్ని వాడు, తర్వాత ఇదేంటది మైనింగ్లు ఉంటే మైనింగ్లు, గుట్టలు, కొండలు, ఇంకా అసలు వదలని అంశాలే లేవు. వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు తవ్వేయడాలు, దోచేసుకోవడాలు, డబ్బులు సంపాదించుకోవడాలు. సో ఇవన్నీ కలిపి ఈరోజు ఓటర్లు చాలా తెలివిగా, ఈయన జగన్మోహన్ రెడ్డి చూస్తే ఓటర్లు ఇంకేముంది నాకేసారంటాడు, కానీ ఓటర్లు వెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వేయలేదు. పథకాలు ఇచ్చాడు, పథకాలు ఎంతమందికి వెళ్ళి ఉంటాయమ్మా? మొన్న బటన్ నొక్కాడు, వేశాడు డబ్బులు పూర్తిగా. 14,000 కోట్లు వేయాల్సింది 2,000 కోట్లు వేశాడు. ప్రజలు అవన్నీ గుర్తుంచుకోవాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు వేయలేదు మహిళలు, వాళ్ళకి ఏదో చేశాడు కదా అంటే, ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తికి చదువు చెప్పించి రెండో వ్యక్తికి చదువు చెప్పించవా నువ్వు? ఒక ముఖ్యమంత్రిగా చూస్తాం కదా, ఇంటి పెద్ద అన్నప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలందరినీ ఒకేలా చూడాలి కదా. మరి ముఖ్యమంత్రి అన్నవాడు చూశాడా? 15,000 ఇచ్చాడు, 2,000 అందులో వెనక్కి తీసుకున్నాడు. ఈ 2,000 అంటే ఎన్ని రెండులు ఉంటాయి? ఎంతమంది పిల్లలు, ఎన్ని లక్షల మంది పిల్లలు, ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి?
అంటే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసుకున్నాడు. ఈ చేత్తో డబ్బులు ఇచ్చాడు, ఈ చేత్తో మందు తాగి వాళ్ళందరూ అక్కడ మళ్ళీ డబ్బు కట్టారు. అంటే ఈ 15,000 కూడా ఇక్కడికే వెళ్ళాయి. వీళ్ళకి ఇచ్చే ఈ ఆడవాళ్ళకి ఇచ్చే ఈ డబ్బులు ఇక్కడికే వెళ్ళాయి మగాడి దగ్గరికి. వాడు కొట్టి లాక్కుంటాడు. పైగా మందుల రేట్లు పెంచావు నువ్వు, మద్యపాన నిషేధం చేయలేదు. సో ఈ అసలు నీకు ఓట్లు ఎందుకు వేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మహిళలు ఎందుకు వేయాలి ముఖ్యంగా? అస్సలు వేయకూడదు. కానీ మహిళలు కూడా చాలా తెలివిగా ఎక్కడికక్కడ నియోజకవర్గాలు ఈసారి మీరు ఇంకో పెక్యులారిటీ ఏంటంటే, మాకు డబ్బులు ఇవ్వలేదని వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేశారు అందరూ నియోజకవర్గాల్లో. మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, మాకు డబ్బులు పంచలేదు మీరు. ఇది చిత్రం కదా. అంటే వైసీపీ మరి వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఎందుకు యుద్ధం చేశారు? మీరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డబ్బులు ఎక్కడికక్కడ దాచేసుకున్నారు. ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు డబ్బులు పంచకుండా మనం ఎలాగ ఓడిపోతాము, కనీసం ఈ డబ్బైనా దాచుకుందాము మన ఫ్యూచర్కి, ఎలాగ ఇంక రాజకీయ భవిష్యత్తు లేదు కదా ఎవరికి. ఇప్పుడు అసలు వైసీపీ పార్టీ ఉంటుందా ఉండదా కూడా ఎవరికి అర్థం కావట్లా. సో ఈ స్టేజ్లో వాళ్ళు ఎవరు డబ్బులు పంచలేదు అంటే ప్రజలు ఎలా తిరగబడ్డారు అని మనం చెప్పుకుంటున్నాం. సో ఇలాగ ఇది పోస్టల్ బ్యాలెట్తో మొదలైన వ్యతిరేకత, పోస్టల్ బ్యాలెట్ వేసిన ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా వెయ్యరు. అదేవిధంగా మహిళలందరూ సాయంకాలం నుంచి రాత్రి వరకు నిల్చుని వాళ్ళు ఓటేశారు. 82% ఓటు అన్నప్పుడు డెఫినెట్గా ఇది ప్రతిపక్షానికే అనుకూలం. ఇందులో నో ప్లస్లు నో మైనస్లు, ఒకటే ప్లస్, అదే తెలుగుదేశం కూటమికి ఆ ప్లస్ చెందుతుంది. ఇందులో అయితే మనకు సందేహం లేదు. సో మరి కూటమేమో 135 స్థానాల కంటే ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అదే మాట వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. సో వైసీపీ వాళ్ళు కొంతమంది అయితే మేము ఓడిపోతారని తెలిసి కొన్ని చోట్ల వాళ్ళు డబ్బులు కూడా పంచలేదు. సో మరి దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? మరి అసలు ఓటర్ నాడు ఇటువైపు ఉంది. నిన్న మీరు చూసారు కదా ఐపాక్ సభలో ఈయన అసలు ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ఏం చేయాలి, చక్కగా ఎవరైతే ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదు తనతో నడిచిన వాళ్ళందరికీ ఒక అభినందన సభ ఏర్పాటు చేయాలి, వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పాలి. ఈయన లండన్ పారిపోవటం కాదు, సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలి ఒక్కొక్కళ్ళతోటి, తన మంత్రులతో కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళతో కావచ్చు, సలహాదారులతో కావచ్చు, కూర్చుని అసలు ఏం జరిగింది, ఒక్కొక్క నియోజకవర్గంలో మన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మామూలుగా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని. దానికి భిన్నంగా ఈయన నిన్న ఐపాక్ వాళ్ళతోటి పెట్టుకుని, మొన్నటి వరకు ఐపాక్ సభలో పాల్గొనడు అని ఒక న్యూస్ మనం చేసాం. కానీ నిన్న సడన్గా మళ్ళీ యూటర్న్ తీసుకుని నిన్న నా సభకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ప్రశాంత్ కిషోర్ని తిట్టడం కోసం నిన్న సభ పెట్టాడు ఆయన. ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి ఒకప్పుడు ఐపాక్కి పనిచేశాడు, ఇదే జగన్మోహన్ రెడ్డికి పనిచేసినప్పుడు గతంలో గెలిపించాడు. మొన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను జగన్మోహన్ రెడ్డిని 1.5 years బ్యాక్ కలిశాను, 151 రావు అని చెప్పాను, కానీ ఆయన ఎందుకు రావు, వై నాట్ 155 అని అన్నాడు. కాబట్టి ఆయన అయితే గెలవడు, ఈసారి పథకాలు అయితే ఆయన గెలిపించు అని చెప్పాడు. సో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఆ మాట చెప్పాడో దానికి కౌంటర్గా నిన్న ఐపాక్ సభ పెట్టేసి ఆయన గబగబా మేము 155 పైనే వస్తాయి మాకు, మీరందరూ నాతో కలిసి నడిచారు అని వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాడు ఐపాక్ టీంకి. సో మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. ఈ 155 కాదు కదా, 55 సీట్స్ కూడా వాళ్ళకి రావు ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ద్వారా అతను గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అన్నీ అంటే ఫస్ట్ నుంచి చూసిన మనిషి అతను, ఈ మంచి చెడులు చెప్తాడు. కాబట్టి అతను చెప్పాడంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇవన్నీ కాదండి, మనకు ఓటర్ నాడే తెలుస్తోంది, మహిళల నాడి తెలుస్తోంది, యువత నాడి తెలుస్తోంది. ఈసారి అసలు అందరూ కూడా ఒక ఉవ్వెత్తున ఒక కెరటాల్లాగా వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, జర్మనీ నుంచి వచ్చారు, గల్ఫ్ నుంచి వచ్చారు. అసలు మీరు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ మా ఓటు హక్కు వినియోగించుకోవాలని వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని కష్టపడి వచ్చి ఎక్కువ శాతం మంది, ఇప్పుడు ఒక 100లో అట్లీస్ట్ ఒక 80% తెలుగుదేశం కూటమికి వేశారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి 35 లక్షల మంది వెళ్ళారు. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు మేము చంద్రబాబు కూటమికే వేస్తామని, తెలుగుదేశం కూటమికి. సో అందుకని ఈ ఓటింగ్ సరళి చూసినప్పుడు మహిళాగ్రహాన్ని మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు చవి చూస్తారు, ఎటువంటి సందేహం లేదు. ఓటర్ నాడి తెలుగుదేశం కూటమి వైపే ఉంది. సో చూద్దామండి, మరి జస్ట్ 15 రోజులే సమయం ఉంది. ఇంకా ఎవరి వైపు ఆంధ్ర ప్రజల నాడి ఉంది, ఎవరి వైపు మొగ్గు చూపారో అనేది. థ్యాంక్ యూ సో మచ్.